చూడండి ఈరోజు వంశవృక్ష విశ్లేషణ ఏంటమ్మా మనం నేర్చుకునేది వంశవృక్ష విశ్లేషణ. వంశవృక్ష విశ్లేషణ అంటే మనం ప్రతి జీవుడు కూడా అంటే మానవులకు వచ్చేటికి మానవుల్లో ఉండేటువంటి ఒకటి లేదా రెండు తరాలను మనం పరిశీలన చేసినప్పుడు ఒక లక్షణం ఏదైనా పూర్వీకుల్లో ఉన్నది అని అంటే ఆ పూర్వీకుల్లో ఉండేటువంటి లక్షణం తరువాత తరాలకు సంక్రమిస్తుంది అని అంటారు. అవును కదా? ఏ రకంగా సంక్రమిస్తుంది అంటున్నాం మనం? ఏ రకంగా సంక్రమిస్తుందని చెప్పాం లాస్ట్ క్లాస్లో? డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో జన్యువులు ఉంటాయి, జన్యువులు అనేవి సమాచారాన్ని కలిగి ఉండి అవి ఒక తరం నుంచి ఇంకో తరానికి రవాణా ట్రాన్స్ఫర్ అవ్వడంలో తోడ్పడుతున్నాయని. ఇక్కడ చూడము వంశవృక్ష విశ్లేషణలోకి వచ్చేసరికి ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు తర్వాత తరానికి, తర్వాత తరంలో ఉండేటువంటి లక్షణాలు తర్వాత తరానికి జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా జనరేట్ అయినటువంటి వాళ్ళల్లో మనం చూసినట్లయితే వంశవృక్షంలో ఇక్కడ ఏమైనా ఉంటారు, ఏ గుర్తుల ద్వారా వీటిని మనం సూచించాలని మనం చూస్తామా? ఇక్కడ చూడండి పురుషులు ఫస్ట్ ఏంటమ్మా పురుషులు. వంశవృక్ష విశ్లేషణ గురించి తెలియజేసేటువంటి గుర్తులు ఏ విధంగా ఉంటాయంటే ఇది పురుషులకు సంబంధించింది. ఇదేంటమ్మా స్త్రీలు. పురుషుల లక్షణం, స్త్రీ రేఖ లక్షణం. ఇదేంటి అంటే అనిర్ధారిత లింగం. అనిర్ధారిత లింగం అంటే తెలుసు కదా, అంటే స్త్రీలుగాను గుర్తించలేము, పురుషులుగాను గుర్తించలేము. అట్లాంటి వాళ్ళని మనం అనిర్ధారిత లింగం అని అంటాం. అదేవిధంగా చూడండి అప్రభావిత వ్యక్తులు అంటే ఏంటంటే ఏదైనా ఒక లక్షణం ఒక తరం నుంచి రెండు తరాల వరకు రవాణా అవుతూ ఉంటుంది. ఆ రవాణా అయ్యేటువంటి లక్షణాల్లో ఏవి కూడా ఒకటి రెండు తరాల నుంచి తర్వాత తరాలకు సంక్రమించకపోవడాన్ని మనం అప్రభావిత వ్యక్తులు. అంటే ఇవి ఏ విధమైనటువంటి జన్యు లక్షణాలు కూడా ప్రభావితం చూపనటువంటి వాళ్ళు మనం ఏమంటారంటే అప్రభావిత వ్యక్తులు అంటారు. ఇక్కడ చూడమ్మా జన్యువులు ఏవైతే ఉన్నాయో ఆ జన్యువులు ఒక లక్షణాన్ని తరువాత తరాలకు సంక్రమింప చేస్తాయని అంటున్నాం. అలా ఏ విధంగా కూడా సంక్రమణ చెందినటువంటి వాళ్ళని ఏమంటారంటే అప్రభావిత వ్యక్తులు అని అంటారు. ఇక్కడ కలయిక రక్త సంబంధికుల మధ్య కలయిక అని అంటున్నాం. ఇప్పుడు చూడమ్మా కలయిక అంటే ఏంటి? స్త్రీ పురుషులు కలయిక. ఇక్కడ చూడండి రక్త సంబంధికుల మధ్య కలయిక జరిగినట్లయితే ఏ విధమైనటువంటి మార్పులు కూడా సంభవించవు. రక్త సంబంధికుల మధ్య కలయిక జరిగినట్లయితే ఏ విధమైనటువంటి మార్పులు సంభవించవు. అలాగే పైనుంచి జనకులు పైన జనకులు అంటే వీళ్ళెవరు? పేరెంట్స్. వీళ్ళెవరమ్మా? పేరెంట్స్. ఈ క్రింద ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళ జనరేషన్. వాళ్ళ జనరేషన్ అంటే పిల్లలు. ఈ విధంగా మనం సూచించవచ్చు. ఇవి సింబల్స్ స్త్రీలు పురుషులు అనిర్ధారిత లింగము అప్రభావిత వ్యక్తులు అలాగే కలయిక రక్త సంబంధికుల మధ్య కలయిక. అలాగే ఇక్కడ చూడండి వ్యాధి ప్రభావిత కుమారుడు అని చూడండి ఏదైనా తల్లిదండ్రుల్లో కనుక లోపాలు ఉన్నట్లయితే అవి తరువాత తరాలకు సంక్రమిస్తాయి అని అంటున్నాం. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇంతకుముందు హిమోఫీలియా గురించి మాట్లాడాం. అలాగే హిమోఫీలియాతో పాటుగా వర్ణాంధత్వం గురించి మాట్లాడుకున్నాం. వర్ణాంధత్వం ఏమని చెప్తున్నాం మనం? ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది అని అంటాం. అలాగే హిమోఫీలియా ఏమని చెప్తున్నాం? ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది అని అంటున్నాం. అది మనం క్రిస్ క్రాస్ హెరిడిటీలో కూడా చూస్తాం. క్రిస్ క్రాస్ అనువంశికత. క్రిస్ క్రాస్ అనువంశికతలో ఏం చెప్పాం మనం? తండ్రి సాధారణంగా ఉంది, తల్లి ఇప్పుడు ఏమవుతుంది? వర్ణాంధత్వాన్ని కలిగి ఉన్నట్టు
తండ్రి వర్ణాంగత్వం కలిగి ఉన్నాడా లేకపోతే తల్లి? క్రిస్ క్రాస్లో తండ్రి వర్ణాంగత్వం. ఇక్కడ చూడండి, క్రిస్ క్రాస్ అనువంశికతను మనం పరిశీలన చేసినప్పుడు స్త్రీలు సాధారణంగా ఉంటారు, పురుషుడు వర్ణాంగత్వం కలిగి ఉన్నాడు. వర్ణాంగత్వం కలిగి ఉన్నటువంటి పురుషుడి నుంచి తర్వాత వచ్చేటువంటి F1 సంతానాన్ని మనం పరిశీలన చేస్తాం. మరి F1 సంతానంలో కుమార్తె వాహకంగా ఉంది, అవును కదా? కుమార్తె వాహకంగా ఉంది, కుమారుడు సాధారణంగా ఉన్నాడు. తర్వాత F2 తరాన్ని పరిశీలన చేసినప్పుడు ఏమ్మా మనవల్లో ఏముంది? వర్ణాంగత్వం ఉంది. వర్ణాంగత్వం ఉంటే అంటే ఇక్కడ తాతయ్యలో ఉన్నటువంటి వర్ణాంగత్వము కుమార్తె నుంచి మనవడికి సంక్రమించి వర్ణాంగత్వం కానీ లేకుంటే కనుక హీమోఫీలియా కానీ సంభవిస్తున్నాను. దీన్ని క్రిస్ క్రాస్ హెరిడిటీ అన్నాను. ఇలాగూ వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు సంక్రమించడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే వ్యాధి ప్రభావిత కుమారుడు అంటారు. అది వ్యాధి ఏదైనా కావచ్చు, హెరిడిటీ ద్వారా సంభవించేటువంటి వ్యాధులు. హెరిడిటీ ద్వారా అంటే ఏంటమ్మా? అనువంశికత ద్వారా ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వీకులలో ఉండేటువంటి లక్షణాలు తరువాత తరాల్లోకి సంక్రమించడాన్ని మనం అనువంశికత అని అంటాం. ఈ అనువంశికత ద్వారా వ్యాధి ప్రభావిత కుమారుడు జన్మించడానికి అవకాశం ఉంది. వ్యాధి ప్రభావిత కుమారుడు యొక్క పటాన్ని మనం జన్యు పటాన్ని చూసినప్పుడు ఈ విధమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి బహిర్గతంగా కనిపించేటువంటి వాటేమో దృశ్యరూప లక్షణాలు అని అంటాం. దృశ్యరూప లక్షణాలతో పాటుగా లోపల అంతర్గతంగా జన్యురూప లక్షణాలు కూడా ప్రభావితం అవుతాయి. అలాగే జన్యురూప లక్షణాలు వ్యాధి కారకమైన లక్షణాన్ని ఒక చోట నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రభావితం చూపుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, 5వ అప్రభావిత సంతతి అని అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఈ జనరేషన్స్ 1, 2, 3, 4 జనరేషన్స్ అయిన తర్వాత 5వ జనరేషన్ వచ్చేసరికి ఏమవుతుందమ్మా? వీళ్ళ మధ్య ఇక్కడ చూడండి, వంశవృక్షాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు వంశవృక్షాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ పురుషుడు స్త్రీ అంటున్నాం కదా, వీళ్ళ నుంచి 5వ సంతానం వచ్చే వరకు కూడా ఉండేటువంటి వరుసక్రమాన్ని పరిశీలన చేస్తే 5వ సంతానం వచ్చిన తర్వాత వీళ్ళ మధ్య దూరం ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. 1వ సంతానం ముందర పూర్వీకులు ఉన్నారు, తల్లిదండ్రులు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి 1వ సంతానం వాళ్ళకి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారు. 2వ సంతానం కొంచెం దూరం సంబంధాన్ని కలిగి ఉంటారు. 3వ సంతానం, 4వ సంతానం, 5వ సంతానం వచ్చేటికి ఏమవుతుందంటే అమ్మా ఇక్కడ ఉండేటువంటి జన్యువులు ఏవి కూడా 5వ సంతానం మీద అంతగా ప్రభావాన్ని చూపవు. కాబట్టి వీళ్ళని మనం ఏమంటున్నాం అంటే అప్రభావిత సంతతి అని అంటున్నాం. ఇక్కడ చూడండి, ప్రభావిత సంతతి అంటే ఎవరు? 1, 2 జనరేషన్ల వాళ్ళు ప్రభావిత సంతతిలో ఉంటారు. 3, 4, 5 జనరేషన్స్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే దూరం అనేది పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు అప్రభావిత సంతతిలో ఉంటారు. అంటే వంశ వృక్ష విశ్లేషణ చేసినప్పుడు మనకి ఇంతకు ముందు ఉండేటువంటి పూర్వీకులలో ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు క్రమంగా 1వ సంతానంలో, 2వ సంతానంలో కనిపించినప్పటికీ 3వ సంతానం, 4వ సంతానం, 5వ సంతానం సంతానాలు పెరిగే కొద్దీ దూరం అనేది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి జన్యువులు వీళ్ళ మీద అంతగా ప్రభావితం కావు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడమ్మా, మరి ఎక్కడ ప్రభావితం అవుతాయి? 1, 2 సంతానాల్లో మాత్రం ప్రభావితం అవుతూ ఉంటాయి. దూరం పెరిగే కొద్దీ అప్రభావిత లక్షణాలకు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సాధారణంగా దగ్గర సంబంధికుల మధ్య వివాహాలు చేసుకోవడం ఆరోగ్యకరం కాదు అని అంటూ ఉంటారు. విన్నారా? మేనరికాలని, దగ్గర సంబంధికుల మధ్య వివాహాలు అని చెప్పేసి వద్దు అని చెప్తున్నారు కదా. కారణం ఏంటమ్మా? ఎందుకు అలా చేసుకోవడం మంచిది కాదని అంటున్నారు అని అంటే వాళ్ళలో ఉండేటువంటి జన్యువుల యొక్క నిర్మాణం దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడం వలన కొన్ని వ్యాధికారకమైనటువంటి లక్షణాలు ఏవైనా వాళ్ళలో ఉన్నట్లయితే ఆ వ్యాధికారక లక్షణాలు నెక్స్ట్ జనరేషన్లో బహిర్గతం అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి.
జన్యుపరమైనటువంటి దగ్గర సంబంధాలు ఉంటాయి ఏమా. జన్యుపరమైనటువంటి దగ్గర సంబంధాలు, రక్త నమూనాల ప్రకారం దగ్గర సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళలో తర్వాత వచ్చేటువంటి జనరేషన్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలు వెంటనే నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్లో బహిర్గతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బహిర్గతం అవడం అంటే ఏంటమ్మా? వెంటనే వ్యాధి కనిపిస్తుంది. అలా వ్యాధి నివారించాలి, లేకుండా అలా వ్యాధి లేకుండా ఉండాలంటే దూరం సంబంధికుల మధ్య వివాహం చేసుకోవడం మంచిదని చెప్పి చెప్పడం జరుగుతుంది. దూరం సంబంధికుల మధ్య ఏమవుతుంది? జన్యువుల యొక్క నిర్మాణం వేరువేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క జన్యు నిర్మాణము ఏమ్మా, అలాగే వాళ్ళలో ఉన్న రక్తం యొక్క నమూనాలు మనం చూసినట్లయితే వీళ్ళకి దగ్గర సంబంధాలు కలిగి ఉండవు. వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అన్నమాట. అట్లాంటి వ్యక్తులలో నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్లో వ్యాధికారకమైన లక్షణాలు ఉన్నప్పటికీ కూడా అవి బహిర్గతత్వాన్ని ప్రదర్శించవు. కాబట్టి ఆరోగ్యకరంగా ఉండేటువంటి జనరేషన్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దగ్గర సంబంధికుల మధ్య వివాహాలు అంత మంచిది కాదని చెప్పి చెప్తా ఉంటారు ఏమో. ఇలా మనం ఒక వంశ వృక్షాన్ని కనుక పరిశీలన చేస్తే ఏమో, పై భాగంలో ఉండేటువంటి పూర్వీకుల నుంచి కింది భాగంలో ఉండేటువంటి వాళ్ళ వరకు వచ్చినప్పటికీ దూరం పెరిగే కొద్దీ వాళ్ళ మీద అప్రభావిత లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాంతో దగ్గర సంబంధికుల మధ్య ప్రభావిత లక్షణాలు ఉంటాయి. ఇక్కడ మనకి తెలియడం కోసం ఈ చార్ట్లో మనకి ఏమి ఇచ్చారంటే వంశవృక్ష విశ్లేషణ చార్ట్లోని వీళ్ళను పురుషులు గారు ఏమో, వీళ్ళను స్త్రీలు గారు, వీళ్ళను అనిర్ధారిత లింగం. అనిర్ధారిత లింగం అంటే ఏమో స్త్రీ పురుషులుగా మనం గుర్తించలేము. ఇజ్రాయల్ అంటూ ఉంటాం, మనం చాలా సందర్భాల్లో ఈ మాట వింటూ ఉంటాం. విన్నారా ఎప్పుడైనా? వాళ్ళని మనం దేనిలో చెప్పొచ్చురా? అనిర్ధారిత లింగంగా చెప్పొచ్చు అన్నమాట. అంటే మగ లక్షణాలు, ఆడవాళ్ళ లక్షణాలు రెండు డెవలప్ అవుతూ ఉంటాయి కొంతమందిలో. అంటే వాళ్ళలో ఉండేటువంటి జన్యుపరమైనటువంటి మార్పుల వల్ల వాళ్ళలో స్త్రీ లక్షణం పూర్తిగా ఉండదు, పురుష లక్షణం కూడా పూర్తిగా కనిపించదు. వాళ్ళని మనం ఏమంటామంటే అనిర్ధారిత లింగం అని అంటాం. అనిర్ధారిత లింగాలను ఎందుకు చూపిస్తామంటే ఈ సిద్ధాంతంతో మనం చూపిస్తాం. ఇక్కడ చూడండి, అప్రభావిత వ్యక్తులు. అప్రభావిత వ్యక్తులు అంటే ఏంటమ్మా? ఇక్కడ మనకి స్త్రీ, పురుషుడు, స్త్రీలు, అలాగే అనిర్ధారిత లింగ నిర్ధారణటువంటి జనరేషన్ లో మనం చూసినట్టయితే అప్రభావిత వ్యక్తులు అనేవాళ్ళు కనిపిస్తారు. అలాగే కలయిక మనం చూసినట్టయితే పురుష స్త్రీ కలయికలో రక్త సంబంధికుల మధ్య కలయిక. రక్త సంబంధికుల మధ్య కలయిక అయితే ఈ విధమైన సింబల్తో మనం సృష్టించడం జరుగుతుంది. అలాగే పైన జాతి నుండి క్రింది పిల్లలు ఉన్నట్లయితే ఎలా చూపిస్తామమ్మా? పురుష స్త్రీ. వాళ్ళ జన్మకి ఏమో స్త్రీ పురుషులుగా మనం చెప్పడం జరిగింది. అలాగే వ్యాధి ప్రభావిత కుమారులను చూసినట్లయితే ఈ విధమైనటువంటి చార్ట్ ద్వారా మనం ఇది వ్యాధి ప్రభావిత కుమారుని చూపించేటువంటి విషయ రూపాలు. అంటే ఇక్కడ ఈ చార్ట్ లో ఉన్నటువంటి సింబల్స్ బేస్ చేసుకుని ఎవరు ఏంటో చెప్పచ్చు. అదవుతుందమ్మా. ఇప్పుడు ఈ సింబల్ చూడగానే మనం ఏమో చెప్పచ్చు? పురుషుడు. ఈ సింబల్ చూడగానే స్త్రీ అని తెలుస్తుంది. మరి ఇదేంటమ్మా? అనిర్ధారిత లింగం. అప్రభావిత వ్యక్తులంటే వీళ్ళలో నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ లో ఏ విధమైన లక్షణము కూడా బహిర్గతం కాదు, జన్యువులు అనేవి ప్రభావం చూపవు. మనం చూడండి, ఫస్ట్ జనరేషన్ లో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే పేరెంట్స్ లో దగ్గర సంబంధికుల మధ్య బహిర్గతం అవుతాయి అంటున్నాం. ఇలా బహిర్గతం కానటువంటి వాళ్ళని అప్రభావిత వ్యక్తులు అంటాం. అంటే వీళ్ళు ఈ రకమైనటువంటి సింబల్ ఏం సూచిస్తుంది ఇది అంటే అప్రభావిత వ్యక్తులను సూచిస్తుంది. అంటే ఇక్కడ జన్యువుల్లో ఏ విధమైనటువంటి మార్పులు సంభవించినప్పటికీ కూడా వ్యాధికారక లక్షణాలు లాంటివి ఏవి కూడా బహిర్గతము కావు. వీళ్ళని మనం అప్రభావిత వ్యక్తులు అంటాం. ఒక్కొక్కసారి చూడండి, దగ్గర సంబంధికుల మధ్య వివాహం జరిగినప్పటికీ వాళ్ళ నుంచి వచ్చేటువంటి సంతానం ఆరోగ్యంగానే ఉంటారు. అర్థమైందమ్మా మీకు? ఒక్కొక్కసారి మ్యాన్రికలు తీసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ వాళ్ళ పిల్లలు సాధారణమైనటువంటి వ్యక్తులుగానే ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఏమంటారంటే మనం అప్రభావిత వ్యక్తులు అంటాం. అప్రభావిత వ్యక్తులను ఏదో చూపిస్తున్నాం అంటే పురుష స్త్రీ అనిర్ధారిత లింగం. ఈ సింబల్ మనం చూసినట్లయితే అప్రభావిత వ్యక్తులని చెప్పి మనకు అర్థమవుతుంది.
అదేవిధంగా కాలికలో మనం చూసినట్లయితే ఏంటమ్మా, పురుష స్త్రీ. ఈ సింబల్ మనం చూస్తే ఏమని చెప్పొచ్చు, కాలిక అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఏంటి, రక్త సంబంధీకుల మధ్య కాలిక కూడా ఇదే సింబల్తో మనం చూపిస్తాం. రక్త సంబంధీకుల మధ్య కలయిక కూడా దీంతో చూపిస్తాం. ఏమో స్త్రీ పురుషుల కలయిక, అలాగే రక్త సంబంధీకుల మధ్య కలయిక, అలాగే పైన జనకులు క్రింద ఏమో పిల్లల్ని సూచించాలనుకోండి, అదేంటో సూచిస్తాం చూడండి, పురుషుడు స్త్రీ. దీని మళ్ళీ రివర్స్ లో చూస్తే క్రింద పిల్లలు, వీళ్ళు ఎవరమ్మా పిల్లలు. ఇది రివర్స్ లో మనకి చూస్తే క్రింద పిల్లలు. వ్యాధి ప్రభావిత కుమారుడు జన్మించాడు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామనంటే, ఎవరిలోనైనా వ్యాధికారకమైనటువంటి లక్షణాలు ఉన్నట్లయితే ఆ వ్యాధికారక లక్షణాలు తర్వాత వచ్చేటువంటి పిల్లల్లోకి సంక్రమిస్తాయి అని అంటున్నాం. అలాగే వ్యాధి కనుక తర్వాత తరంలో సంక్రమించినట్లయితే దాన్ని ఏ సింబల్తో సూచిస్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ మనం చూసినట్లయితే మనకి ఏమని అర్థమవుతుంది, ఏమని అర్థమవుతుంది, వ్యాధి ప్రభావిత కుమారుడు అంటే ఇక్కడ ఇతనిలో వ్యాధి అనేది ప్రభావం చూపుతుంది. తల్లిలోనో తండ్రిలోనో తాతయ్యలోనో సంథింగ్ ఏదో ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఇక్కడ ప్రభావితం అవుతుంది. అంటే వ్యాధి ఇక్కడ మనకి కనిపిస్తుంది తర్వాత ఉన్నటువంటి జనరేషన్. వీటిని మనం ఈ సింబల్తో సూచిస్తాం. అలాగే ఈ సింబల్ 5వ దశ, 5వ తరం అన్నమాట. ఇది 5వ తరం వచ్చేసరికి ఇట్లాంటి సింబల్ మనం ఏమని చెప్తున్నాం అంటే 5వ అప్రభావిత సంతతి అంటారు. అంటే 5వ తరానికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి వ్యాధి లక్షణాలు కూడా సంక్రమించకపోవడం ఏమా అప్రభావిత సంతతిగా చెప్పచ్చు. అప్రభావిత సంతతి అంటే ఏంటమ్మా, వ్యాధికారమైన లక్షణాలు ఏవి కూడా ఇక్కడ ప్రభావాన్ని చూపవు. ఈ రకంగా సూచించేదాన్ని ఏమంటారంటే వంశవృక్ష విశ్లేషణ. అంటే వ్యక్తుల యొక్క పూర్వ చరిత్ర. అంటే ఇక్కడ చూడమ్మా, వంశవృక్ష విశ్లేషణలో మానవుని యొక్క పూర్వ చరిత్రను తెలియజేసేటువంటి పటం ఇది. ఈ పటం ఆధారంగా ఏ వ్యక్తులు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్నారనేది మనం చెప్పగలం. ఇదే వంశవృక్ష విశ్లేషణ చార్ట్ అన్నమాట. అంటే ఇక్కడ అర్థమవుతుందా, అంటే ఇప్పుడు ఈ బట్టి మనం వీళ్ళు ఎవరో చెప్తారు, చార్ట్ ప్రకారం ప్రభావిత వ్యక్తులు ఎవరు, అప్రభావిత వ్యక్తులు ఎవరు, అనిర్ధారిత లింగం ఎవరు, పురుషలింగం ఎవరు, స్త్రీలింగం ఎవరు, ఏమ్మా తల్లిదండ్రులు ఎవరు, సంతానం ఎవరు అనేది ఈ చార్ట్ ఆధారంగా తీసుకోమని చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా ఈ సింబల్ చూడగానే మనం ఏం చెప్తాం, పురుషులు. ఈ సింబల్ చూడగానే ఏమంటాం, స్త్రీలు. ఈ సింబల్ చూడగానే అనిర్ధారిత లింగం. ఇది చూడగానే అప్రభావిత వ్యక్తులు. అంటే వీళ్ళలో ఏ విధమైన వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన ప్రభావాన్ని ఇప్పుడు తర్వాత జనరేషన్లో చూపించు వాళ్ళ అప్రభావిత వ్యక్తులు అని అంటున్నాం. ఇక్కడ కలయిక అని అంటున్నాం. ఇది రక్త సంబంధికుల మధ్య కలయిక అని అంటున్నాం. అలాగే పైన జనకులు ఏమో క్రింద పిల్లల నుండి ఈ రకంగా ఉంటుంది చాలు. అలా కాకుండా క్రింద ఏమో జనకుల నుండి పైన పిల్లలు ఉన్నారనుకోండి, ఇది రివర్స్లో ఉంటుంది. అంతేగా, ఇక్కడ చూడడం ఇదేమో క్రిందికి వస్తుంది, ఇదేమో పైకి వెళ్తుంది. అప్పుడు మనం ఏం చెప్పచ్చు, వీళ్ళేమో పిల్లలు, వీళ్ళేమో జనం ఏమో. అలాగే వ్యాధి ప్రభావిత కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఎలా కనిపిస్తుంది మనకి, ఏమో పురుష రెండు ఉన్నాయి దీనిలో కనిపిస్తున్నాయి కదా, స్త్రీ ఒకటేమో. ఈ సింబల్ మనం చూస్తే ఏమని చెప్పచ్చు, వ్యాధి ప్రభావిత కుమారుడు, వ్యాధి కలిగిన కుమారుడు అన్నమాట ఏమో. అలాగే 5వ తరానికి వచ్చిన 5వ తరంలో అప్రభావిత సంతతి అనేది కనిపిస్తుంది. అంటే పైనుంచి క్రింది వరకు ఉండేటువంటి సంతతిని మనం పరిశీలన చేస్తే పై స్థాయిలో ఉండేటువంటి ఏ లక్షణాలు కూడా క్రింది స్థాయిలో కనిపించాయి. మనం ఇప్పుడు పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి జనరేషన్స్ కనుక పరిశీలన చేస్తే అమ్మా, ఇప్పుడు మన తాతయ్య గారు ఉన్నారు, తాతయ్య గారికి నాన్నగారికి మధ్యలో రిలేషన్స్ ఉంటాయి, దగ్గర సంబంధాలు కనిపిస్తాయి. అలాగే నాన్నగారికి మనవలకి మధ్య దగ్గర సంబంధాలు కనిపిస్తాయి. ఈ మనవల దగ్గరకు వచ్చినడికి తాతయ్యలో ఉండే లక్షణాలు కనిపిస్తాయి, తండ్రిలో ఉండే లక్షణాలు కనిపిస్తాయి. ఈ జనరేషన్స్ ఒక 4-5 జనరేషన్స్ ముందుకు వెళ్ళాయి అనుకోండి, ఒక 4-5 తరాలు ముందుకు వెళ్ళాయి అనుకోండి,
అప్పుడు వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఉండేటువంటి పోలికలు కానీ లేకపోతే దగ్గర సంబంధాలు కానీ అంతగా మనకి కనిపించవు. కారణం ఏంటమ్మా అంటే దూరం పెరిగే కొద్దీ జన్యు నిర్మాణంలో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి, అంటే తల్లిదండ్రుల మధ్య లేకుంటే మనవులు తాతయ్యల మధ్య దగ్గర సంబంధాలు ఎందుకు కనిపిస్తున్నాయి మనకంటే జన్యు నిర్మాణము దగ్గర సంబంధాలను కలిగి ఉంటుంది. జన్యు నిర్మాణంలో పెద్దగా మార్పులు అనేవి లేవు కాబట్టి వాళ్ళ యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క దృశ్య రూపము దగ్గర సంబంధాలు కలిగి ఉండదు. దూరం పెరిగే కొద్ది ఏమవుతుందమ్మా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో జన్యురూప నిర్మాణం మారుతుంది. క్రోమోసోముల యొక్క నిర్మాణము జన్యురూపము యొక్క నిర్మాణము మారుతూ ఉంటుంది. మారడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు వీళ్ళలో బహిర్గతం కావడం కానీ లేకపోతే వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు వీళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండడం కానీ మనకి సాధారణంగా కనిపించదు అనమాట. అంటే దూరం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అప్రభావిత సంతతిగా వాళ్ళు మార్పు చెందుతారు. అంటే ఇంతకు ముందు ఉండేటువంటి పూర్వీకుల లక్షణాలు వీళ్ళ మీద అంతగా ప్రభావాన్ని చూపం. మరి అంతగా ప్రభావాన్ని ఎవరి మీద చూపుతారా? దగ్గర సంబంధికుల మధ్య చూపడానికి అవకాశం ఉంది. దూరపు సంబంధికుల మధ్య అంతగా ప్రభావితం కావు. ఇది వంశవృక్ష